సుమన్ టీవీ వరంగల్ చూస్తున్నారు కదా ఈ 3 రోజులైతే విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి 36 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవుతుందని చెప్తున్నారు ఇప్పుడు వరంగల్లో పోను ఈ 48 గంటలలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు వాతావరణ శాఖ అయితే చాలా మంది చాలా జాగృతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది బాడీ డీహైడ్రేట్ కాకుండా ఎక్కువగా పానీయాలు తీసుకోవాలని అయితే నిపుణులు సలహాలు చెప్తున్నారు ఇప్పటికే ఎండదెబ్బ వడదెబ్బ తాకి చాలా కేసులు నమోదవుతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో అని కూడా అంటున్నారు అయితే ఈ పరంగా చూసుకున్నట్టయితే రోడ్డు మీద మార్నింగ్ టు నైట్ వరకు ఉండే వాళ్ళ పరిస్థితి అయితే విపరీతమైన దారుణమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు రహదారిలో ఉండే వాళ్ళు కొంతమందిని అడిగి తెలుసుకుందాము ఎండల తీవ్రత వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఒక అమ్మ ఉందండి చాలాసేపటి నుంచి చూస్తున్నాం మనము చెత్తరితో పాటు కూర్చొని పుచ్చకాయలు అమ్ముతుంది ఎండ దాదాపు ఇవాళ 36 డిగ్రీల సెల్సియస్లో ఈ అమ్మ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి కూర్చుంది ఆ మాటలు కూడా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఎప్పుడు ఇలాగే పట్టుకొని ఉంటారా నీడ చారికి లాగే ఉంటాం మేడం ఎప్పుడు వస్తుంది అమ్మా నీడ ఇంత ఎండ ఉంది కదా 2 గంటల వరకు అట్లా వస్తుంది బిల్డింగ్ నీడ రోజు ఇక్కడే కూర్చుంటారా ఎక్కడ నుంచి తెస్తారు మరి పుచ్చకాయలన్నీ వరంగల్ మార్కెట్ నుంచి తెస్తాం వరంగల్ మార్కెట్ నుంచి మరి మీకు గిట్టుబాటు అవుతుందా అమ్మా ఇంతగానం కష్టపడుతున్నారు ఎండలో ఇక అట్లనే మేడం ఒక్కొక్క రోజు అవుతుంది ఒక్కొక్క రోజు వేడి కూడా ఇట్లా గాలి వస్తుంది కదా బాగా వస్తుంది మేడం మీరు ఒక్కరే ఉంటారా ఎప్పుడు ఇక్కడ వచ్చి అమ్మడానికి నేను ఒక్కదాన్ని అమ్ముతాను మా ఆయన వేరే కాడ అట్టి పనులు అమ్ముతాడు మేడం అవునా మొత్తం ఇవన్నీ సేల్ చేసుకొని పోయే వరకు ఏ టైం అవుతుంది మీకు మరి నైట్ 9-9:30 అవుతుంది ఇక అయినా కాకుండా అప్పటి వరకు ఉండాలి అట్లే ఈ గొడుగు పట్టుకొని ఉంటారా ఏదైనా కట్టెకి పెట్టుకుంటే పోయారమ్మా ఇంకెక్కువ అవుతుంది కదా ఇప్పుడు వేడి పెద్ద చెత్త లేదు మేడం ఇక తెచ్చుకోవాలి అవునా అయితే ఇప్పుడు ఇది మొత్తం సేల్ అవడానికి నైట్ 9 అవుతుంది అవునా అవుతుంది మేడం మరి మీతో పాటు ఏమన్నా ఫుడ్ వాటర్ అన్ని తెచ్చుకున్నారా తెచ్చుకున్నా మేడం కస్టమర్స్ ఎలా ఉన్నారమ్మా ఈ ఎండలకు వస్తున్నారా మరి తక్కువ గట్లనే మేడం ఒక 10 మంది అడుగు 2-3 కొంటాను అవునా ఎండల వల్ల కూడా కావచ్చు మీకు వ్యాపారం అన్నది తగ్గిందా తగ్గింది మేడం ఎంత అమ్ముతున్నారు ఒక్క పుచ్చకాయ 60-70 60 రూపాయలు అట్లా అమ్ముతుంది మార్కెట్ నుంచి మీరు అంతే తెచ్చుకుంటున్నారా కిలో లెక్క తెచ్చుకుంటాం మేము కిలో లెక్క తీసుకుంటాం మరి జాగ్రత్తలు తీసుకో అమ్మా ఎండకి ఎక్కువగా ఉంటున్నావు కదా వడదెబ్బ తాకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికి తగ్గట్టుగా వాటర్ అన్ని తీసుకుంటా ఉండు ఉన్నాయా వాటర్ మీ దగ్గర ఉన్నాయి మేడం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు దావకాల నుంచి కంటి దావకాలకి చూసుకున్నారా ఏంది మరి ఎండలు బాగున్నాయి కదా ఎట్లా తిరుగుతున్నారు ఇక దావకాన పోయినాం కదా కంటి దావకాన పోయి కళ్ళకు చూపించుకొని వస్తాను ఎట్లా మరి ఎండలోకి ఎట్లా భరించుకుంటారు ఎండ బాగా కొడుతుంది మేడం ఎండ బాగా కొడుతుంది మరి ఏం చేయాలో ఎండకు మరి మీ దగ్గర ఏం వాటర్ బాటిల్ ఇట్లా ఏం లేవు కదా లేవు మరి పొద్దున్న ఇట్లా తిరుగుతే ఎట్లా ఇక పోతాం ఇంటికి పోతామని ఏమన్నా తిన్నారా తినలే ఈ ఊరేనా కాదు అసలు పడితే అవతల అక్కడ నుంచి వచ్చిర్రా బస్కి వచ్చిర్రా ఈ బస్కి వచ్చిర్రా ఈ హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ వెళ్ళిపోవడమేనా కట్టి హాస్పిటల్ చూపించుకొని పోతాను మీరు కూడా వాటర్ బాటిల్లో ఏదో ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు 36 డిగ్రీలు ఉంది ఇవాళ ఏదైనా కప్పుకో ఇట్లా తప్పుకుంటాం మేడం ప్రస్తుతం మనతో పాటు పండ్ల వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మేడం ఇక్కడే పెడుతుంటారా ఎప్పుడు మీరు మేడం ఈయనే పెడతాం ఎలా ఉందండి ఎండల ప్రభావం ఎలా ఉంది కస్టమర్లు వస్తున్నారా వస్తాను కానీ చాలా ఇబ్బంది ఉన్నది మేడం ఏంటంటే పైన సమ్మర్ ఉన్నది సరుకులకు డ్యామేజ్ అవుతుంది మొత్తం ఆగుతలేరు ఆగుతలేరు బాగా సమ్మర్ ఉన్నది దాని గురించి మొత్తం ఇబ్బంది బాగా అవుతుంది అయితే ఇప్పుడు మీరు పండ్లు బయట పెట్టి ఉంచడం వల్ల ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇలాగే ఉంటాయి కదా అవి డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుందా డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి మేడం కానీ పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎక్కువ అమ్ముతానని చెప్తారు కదా దానికి ఎంత పోతుంది మాకు తెలుస్తుంది ఏంటంటే సమ్మర్ ఉన్నది కదా దానికి సరుకులు బాగా డ్యామేజ్ చేస్తాయి అంటే వీటిపైన కొన్నిటికి కెమికల్స్ కూడా వాడుతుంటారు కదా అంటే ఏమైనా కెమికల్ వాడతాలో లేదా అయితే మాకైతే తెలియదు మనం మార్కెట్ నుంచి తెస్తాం అది తెలిసిందే ఆసామీలకు తెలియాలి అది మాకు అయితే తెలియదు అంటే మనం అయితే మార్కెట్ నుంచి తెచ్చుకొని అమ్ముకుంటాం ఇక వాళ్ళు ఏం మిక్సింగ్ చేస్తే మాకు దాని గురించి తెలియదు మనం ప్రస్తుతం రోడ్ పైన ఉన్నాం అది మార్కెట్ వాళ్ళకే తెలియాలి మీరు మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉండడానికి మరి అన్నీ సమకూర్చుకుంటారా ఈ ఎండలకు సంబంధించి మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ఇక ఇబ్బందులు అయితే బాగున్నాయి మేడం ఏంటంటే కొద్దిగా ఇంటి ప్రాబ్లం ఉంటాయి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటాయి అన్నీ ఉంటాయి దాని గురించి ఎండ వాన కష్టం అంటే రోడ్ మీద బతుకుమాది అట్లనే ఉంటుంది ఏంటంటే ఇక అర్థం చేసుకుని నడవాలి ఇక మనం ఎండలు అయితే బాగున్నాయి మేడం ఎండలకి బాగా కష్టాలు ఉన్నాయి వాటర్ కానీ అన్నీ మీరు ఇక్కడ పెట్టుకుంటారా పెట్టుకుంటాం మేడం పెట్టుకుంటాం వాటర్ పెట్టుకుంటాం ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా వాటర్ ఇస్తాం అది ఎందుకంటే వస్తారు వాళ్ళు దూపుతూనే వస్తారు వాళ్ళకు కూడా వాటర్ కొద్దిగా పెడతాం మనం
థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? నా పేరు పూజ మేడం. నేను చూసాను ఇప్పుడు సిగ్నల్ దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటున్నారు. మళ్ళీ ఇంత రెడీ అయిపోయి ఉండడము మళ్ళీ మీకు ఈ ఎండలో ఎలా పాసిబుల్ అవుతుంది? అవును మేడం, ఇక బాధలు మా కష్టాలు అదే కదా, ఆడుకుంటూనే బతుకుతాం కదా మేడం. పొద్దున్న నుంచి ఇక్కడే ఉంటారు? పొద్దున నుండి సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాను. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే 36 డిగ్రీల సెల్సియస్ ఉంది. అవును మరి మేడం. ఎండ దెబ్బ వడదెబ్బ ఇట్లాంటి తాకుతాయి కదా? అవునవును, ఓకే మేడం. ఆడుకోండి మా బతకలేము కదా, భిక్షాటన చేస్తేనే కదా మేడం బతికేది. మరి ఈ ఎండలకి వాళ్ళు ఆగి మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది మేడం, ఉంటుంది. ఇస్తుంటారా? ఇస్తుంటారు. అవునా? అయితే వరంగల్ వాళ్ళు చాలా దయానీయులు అంటారు. అవునవును, అంతేనా? ఓకే. మీరు అందరు ఇక్కడే ఉంటారా రోజు? అందరం ఈయనే ఉంటాం మేడం. సిగ్నల్స్ దగ్గర కనిపిస్తారు. అవునవును. అంటే రోజు రోజు షిఫ్ట్లు ఉంటాయా మీ ఏనా ఇది అడ్డా అని? ఉంటాయి మేడం, రోజు ఉంటాయి. మాకు ఉద్యోగాలు అవి ఉంటాయి. మాకు ఇట్లా అడుగులో పరిస్థితి కాదు కదా మేడం. ఏదో కడుపు తిప్పల కోసం ఏదో ఇట్లా భిక్షాటన చేస్తాం. ఇట్లా ఎండ అనకుండా నీడ అనకుండా మేము ఇట్లా అడుకుంటున్నాం మేడం. ఇట్లా ఏదో మాకు దయ కలిగిన వాళ్ళు ఏదో మాకు ఇస్తుంటారు, ప్రేమతో అడుక్కుంటాము, అంతేనండి. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు కావాలి? ప్రభుత్వం నుంచి మాకు ఉద్యోగాలు కావాలి. చదువుకున్న వాళ్ళు మా దానిలో చాలా మంది ఉన్నారు. ఎగ్జాల్గా ఇట్లా అడుకొని ఇట్లా బతుకుతారు, ఇట్లా ఏదో పోషన్ బతికించుకుంటారు. కడుపు తిప్పల కోసం ఇట్లా బతుకుతున్నాం, అడుక్కుంటున్నాం. మాకు ఏదో ప్రభుత్వం నుండి ఏదో కొంచెం అనుకు మాకు ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు ఏదైనా కొంచెం కలగజేయాలి మాకు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎండకి అంతసేపు ఉండడం వల్ల వడదెబ్బలు తాకే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఆటో నడిపే కొంతమంది ఉన్నారండి, వారిని అడిగి కూడా తెలుసుకుందాము ఎండల ప్రభావం వీళ్ళ మీద ఎంత ఉందండి. నమస్తే అండి. నమస్కారం మేడం. లోకల్లోనేనా? మాది లోకలే మేడం, హన్మకొండ ఏరియా మాది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి ఎండల కారణంగా? ఇప్పుడు ఎండలు అయితే బాగున్నాయి మేడం. విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి ఆటోలకు చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అందరూ ఫ్రీ బస్ అని చెప్పి లేడీస్ అందరూ ఫ్రీ బస్సుకే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ప్రభుత్వం ద్వారా నుంచి కూడా ఏమి సాయం అందలేంత వరకు అనేక మంది ఆటో డ్రైవర్లు మరి ఆటో కార్మికులు మరి పల్లెటూళ్ళలో కూడా ఆటోలు నడుపుకోకుండా వాళ్ళు కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇబ్బందికరమైన ఈ మన రాష్ట్రంలో మరి ప్రభుత్వం మాకు ఏమన్నా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎండల ప్రభావం బాగున్నది. ఆర్థిక పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు అనేక మంది ఇబ్బందుల పాలై ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సహాయం అందలే ఇంతవరకు. వాళ్ళు రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకునేటోళ్ళు దాదాపుగా ఇప్పుడు సాయంత్రం వరకు ఒక 500, 400 అలా సంపాదించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కుటుంబం పోషణ జరుగుతలేదు, పిల్లలకు ఫీజులు కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది మరి ఆటో డ్రైవర్లు కార్మికులు ఇబ్బందుల పాలై ఉన్నారు. మరి గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సహకరించగలరని చెప్పి మరి రోజుకి ఎన్ని గంటలండి మీరు ఇప్పుడు ఇది ఆటో నడిపేది? రోజుకు ఉదయం 8 నుంచి మేడం మరి ఇక ఒక్కొక్కరు అయితే సాయంత్రం 5 గంటల వరకు నడుపుకుంటారు, 7 గంటల వరకు నడుపుకుంటారు, 8 గంటల వరకు. మరి ఎండాకాలం టైంలలో ఎండాకాలం టైంలో ఇప్పుడు ఎండలకు భరించలేక ఇప్పుడు పర్సన్కి అయితే 12 గంటల వరకు నడుపుకోగలుగుతారు. 12 గంటలు నడిపితే ఏం సరిపోతలేదు. ఎక్కడో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి మాకు ఎలాంటి గిరాకీ కూడా ఉండడం జరుగుతలేదు. కాబట్టి మరి ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకరిస్తారని చెప్పి మరి నేను రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఆటో డ్రైవర్లు అనేక మంది మరి సమావేశంలో చెప్పడం జరిగింది. అయినా పట్టించుకుంటలేరు వాళ్ళు. మరి టీఆర్ఎస్ అండ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ లొల్లిలే జరుగుతున్నాయి కానీ ఇక్కడ బీద ప్రజలను అయితే ఎవరిని పట్టించుకోవడం జరుగుతలేదు. 6 హామీలు ఇచ్చిండ్రు అన్నారు, మరి ఫ్రీ బస్ పెట్టిళ్ళు, మరి గ్యాస్ రిలీజ్ అన్నారు, మరి 2 చూపిస్తాళ్ళు. ఆటో డ్రైవర్లకైతే ఏం సాయం అయితే అందలే. సాయం త్వరగా కోరాలని చెప్పి మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గురించి కూడా ఆటో డ్రైవర్ల గురించి కూడా పట్టించుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటాను.